లోపలికి దిగడానికి 0.8% దిగజారడానికి కారణం ఏంటి? కేవలం చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో పోవటం వల్ల, చంద్రబాబు నాయుడు గారి రాక్షస కౌగిల్లో చిక్కుకోవడం వల్ల మాత్రమే బీజేపీ పార్టీ 18% నుంచి 0.8% దిగజారింది. ఆ విషయాన్ని కూడా సాయి గారు చాలా మాకు మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు పొత్తులు ఎవరితోనే పెట్టుకోవచ్చు సాయి గారు. కాకపోతే నేను కాస్త మీకు శ్రేయోభిలాషి ఉన్నారన్నమాట. పొత్తులు ఎవరితోనే పెట్టుకోవచ్చు సార్ వాళ్ళు పొత్తులు ఎవరితోనే పెట్టుకోవచ్చు. సాయి గారు ఒక్క విషయం అండి, 99లో నచ్చినటువంటి బీజేపీ పార్టీ, 2004లో నచ్చినటువంటి బీజేపీ పార్టీ 2004 ఎన్నికల్లో ఓడిపోగానే చెడ్డదైపోయింది. మోడీ గారు చెడ్డోళ్ళు అయిపోయారు. అలాగే 2009లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ చెడ్డదైపోయింది. 2014కి వచ్చేసరికి మోడీ మహానుభావుడు దేవుడు అయిపోయాడు. 2019కి వచ్చేసరికి మోడీ రాక్షసుడు, మోడీ పెళ్ళాన్ని వదిలేసిన మొన్నమోపి అని చెప్పి మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. అలాగే అమిత్ షా రాష్ట్రానికి వస్తే రాళ్ళు చేశారు, మోడీ గారు రాష్ట్రానికి వస్తే మీకెందుకండి? ప్రజలు నవ్వుకుంటారు సాయి గారు. వాళ్ళకి ఎలాగో రాజకీయాల్లో విలువలు విశ్వాసాలు చూసుకుంటారు, ప్రజలు నవ్వుకుంటారు సార్. రైట్, థాంక్యూ వెరీ మచ్ అండి శేఖర్ రెడ్డి గారు.